హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. 3 నెలలు కర్రసాము నేర్చుకొని మూలనున్న ముసలమ్మను చావుకొట్టాడంట ఎవడో. మన కిల్లింగ్ స్టార్ పవర్ బాబు పరిస్థితి కూడా అట్టనే ఉందని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు పరిస్థితి అయోమయంగా తయారైంది. ఆయన స్టార్డమ్ తలగుడ్డకి తక్కువ, గోచిగుడ్డకి ఎక్కువ అని హరోంహర రైస్ మిల్లుతో మరోసారి ప్రూవ్ అయింది. వీర సైనికుల మీద టికెట్ రేట్లు పెంచి 800, 1000 రూపాయలని జిజియా పన్ను వేసిన డే 1 కలెక్షన్స్ కూడా దిక్కు లేకుండా పోయింది. అఫ్కోర్స్ ఈ జిజియా పన్ను దెబ్బకి వీళ్ళు కూడా దిక్కులేనోళ్ళే అయ్యారనుకోండి, అది వేరే విషయం. అది చాలదన్నట్లు తినమరిగిన కోడి దిబ్బెక్కి కూసిందని టికెట్ రేట్లు పెంచిందే గాక మీ కోరిక మేరకే పెంచానని కవర్ చేశాడు. ఒక్కొక్కరం 100 సార్లు చూసి ఈ సినిమాని హిట్ చేస్తామని ఊగిపోయిన వీర సైనికుల్ని ఒక్క షోకి ఆకాశం వైపు దీనంగా చూసేలా చేశాడు మన పవర్ బాబు. కొడితే కొట్టాడులే, కొత్త కోక కొనిపెట్టాడందంట వెనకటికి ఎవతో. పాప మన వీర సైనికులు అలా అనుకోవడానికి కూడా లేకుండా ఇటు డబ్బులు పోయింది, అటు సినిమా పోయింది. యానిమేషన్ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ కూడా రాకపోయేసరికి వీర సైనికులు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. బి గ్రేడ్ సినిమా కలెక్షన్లు కూడా రావడం లేదు. టైర్ 3కి ఎక్కువ, టైర్ 2కి తక్కువ అన్నట్టు అయిపోయింది పవర్ బాబు పరిస్థితి. ఇది చాలదన్నట్లు నీ కాపురం కూల్చకుంటే నేను నీ రంగుమోగున్నే కాదన్నట్టు పార్ట్ 1కే వీర సైనికులకి తిరుపతి వెళ్ళే అవసరం లేకుండా గుండు గీకిందే కాక మళ్ళీ పార్ట్ 2 కూడా ఉందంట. మా వీర సైనికుల్ని రోడ్డుకి ఈడ్చేదాకా పవర్ బాబు నిద్రపోయేలా లేడు. దీనికి పార్ట్ 2 వచ్చిందంటే ఇక వీరమరణమే. ఎందుకంటే వచ్చిరాని డైరెక్షన్ చేసి అటు నిర్మాతకి కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు పెట్టి ఇటు వీర సైనికులకి ఏకకాలంలో బొక్క పెట్టాడు మన బాబు. అంటే మనం ఇక దేంట్లో ఏలేటినా అది పోయినట్టే అన్నమాట. సెకండ్ హాఫ్ ఇంకో 10 నిమిషాల రన్ టైం ఎక్కువ ఉండుంటే శవాలు లేచేవి థియేటర్లో. ఏఎం రత్నాల తాతయ్యకి ఆడికే తడిసి తడారిపోవడంతో మనం తొటిలో తప్పించుకున్నాం. ఒక డైరెక్టరు మంచి కథ రాస్తాడు, ఒక నిర్మాత పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతాడు, మంచి స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది. అయితే సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకొని డేట్స్ ఇవ్వకుంటే డైరెక్టర్ బయటకు వచ్చేసాడు. నిర్మాతకి బడ్జెట్ తడిసి తడారిపోయింది. భోగమిల్లు తగలబడుతుంటే గోచిగుడ్డల కోసం వెతుకున్నట్టు ఇలాంటి టైంలో సినిమాలో ఏలెట్టి గెలికి పొలిటికల్ మైలేజ్ కోసం డబ్బా డైలాగులు సొంత పైత్యం జోడించి సినిమాని తీశాడు. ఏలెట్టి గెలికి సొంత పైత్యంతో సినిమా చేస్తే ఫ్యాన్స్ అంతా చొక్కాలు చింపుకుంటారు, కానీ న్యూట్రల్ ఆడియన్స్ థియేటర్కి రారు. కానీ గమ్మత్తుగా ఈరమల్లు సినిమా చూసి సాక్షాత్ ఈర సైనికులే ఇంకెప్పుడు ఏలెట్టి గెలకకు బాబు నీకో దండమని చేతులు జోడించారు. దాంతో ఇంటికూటికి దోవకుటికి రెంటికి చెడినట్లయింది పరిస్థితి. రోజుకు 2 కోట్లు తీసుకునే పవర్ బాబు ఏలెట్టి ఎలగబెట్టిన కళాఖండం ఇదే. కొంపలంటుకున్న తర్వాత నుయ్యి తవ్వినట్టు సినిమాకి హైప్ రాక, టికెట్లు అమ్ముడుపోక, సినిమాని కొనే నాదుడే లేక గాలిపోయిన తర్వాత పవర్ బాబే స్వయంగా రంగంలోకి దిగాడు. అయినా కానీ సినిమా సేఫ్గా అస్సాం వైపే దౌడు తీసింది. పార్ట్ 1కే జనాలు దిక్కు దిశ లేకుండా గోచిలు ఊడిపోయేలా పరిగెడుతుంటే మళ్ళీ దీనికి పార్ట్ 2 కూడా ఉందంట. అంటే ఒకే రాడు 2 సార్లు పెడతాడన్నమాట. టైంపాస్ యాక్టింగ్ చేసి మంచి కథలో ఏలెట్టి గెలికి సినిమా పీకిన తర్వాత కుట్రలు కురుకురేలు అంటున్నాడు. మన పైన ఎవరో కుట్ర చేయలేదు బాబు, ఏలెట్టి గెలికి మన పైన మనమే కుట్ర చేసుకున్నాం. అయినా కుట్ర చేసేంత స్టార్డమ్ ఉందా మనకి? ఇప్పటి వరకు 100 కోట్ల సినిమా లేని ఏకాకి మన బాబు గారే కదా. మనల్ని ఎవర్రా ఆపేది అన్నాడు. ఫ్లాప్ కాకుండా బాబు కూడా ఆపలేకపోయాడు. నా తిక్కేంటో చూపిస్తా, లెక్కలేంటో తేలుస్తా అన్నాడు. ఏలెట్టి తిక్క చూపించాడు, కానీ లెక్క చూపించడం లేదు. మొత్తం డూబ్తో లాగించి తల అతికించుకొని సీక్రెట్ విఎఫ్ఎక్స్ని పెట్టి వచ్చిరాని డైరెక్షన్ చేసినందుకు సినిమా అస్సాం బోర్డర్ దాటి బంగ్లాదేశ్కి చేరుకుంది. ఈ ఎత్తిపోయిన సినిమాకి టికెట్ రేట్లు పెట్టిందే కాక ఎత్తిపోయిన సినిమాకి సక్సెస్ మీట్ కూడా పెట్టాడు. మన అదృష్టం బాగుండి కలెక్షన్ పోస్టర్లు మాత్రం వదలలేదు. ఎక్కువ కామెడీ చేయకూడదు అనుకున్నాడో లేదంటే పోస్టర్లకేసే మైదాపిండి ఖర్చులు మిగిలిన మేలే అనుకున్నారో తెలియదు, కానీ పోస్టర్లు మాత్రం రిలీజ్ చేయలేదు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే పవర్ బాబుకి లెక్క ఉంది, కానీ ఆయన సినిమాలకు లెక్క రావడం లేదు. రోజుకి 2 కోట్లు తీసుకొని ఫస్ట్ వీకెండ్కే చిల్లర ఎరించాడు. 10 రూపాయలు పెడితే పావుల రికవరీ కూడా అవ్వలేదు. సినిమాకి 10వ రోజు 15 లక్షలు మాత్రమే వచ్చింది. సినిమా పరిస్థితి ఏంటో ఇక చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మహా అవతార్ నరసింహ సినిమాకి అదే రోజు 14 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక కొండన్న అయితే ఓవర్సీస్లో ఈరమల్లు లైఫ్ టైం కలెక్షన్స్ని 4వ రోజుకే లేపేశాడు. ఈరమల్లుకి ఇప్పటి వరకు మొత్తంగా 64 కోట్ల షేర్,
108 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంతా లెక్కేస్తే నిర్మాత ఎదురు కట్టాలనుకుంటా. ఇది మా ఈరమల్లు ప్రతాపం. ఇక ఓజీ ఉంది, దాంతో ఇంతకంటే పెద్ద బొక్క పెడతామంటున్నారు మన ఈర సైనికులు. మరి ఈరమల్లు ప్రతాపం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.